భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని కారింగుల యాదగిరి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు ఇతర వర్గాల ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటున్న కారింగుల యాదగిరితో మా నల్గొండ ప్రతినిధి దశరథ్ ఫేస్ టు ఫేస్. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కారింగుల యాదగిరి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంది? మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? నేను ఫస్ట్ రాజకీయం 2005లో నారా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం జరిగింది. నేను 2010లో అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ సంఘం సంస్థను నిర్మించడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2018లో కేటీఆర్ మీద సిరిసిల్లలో కూడా పోటీ చేసి అత్యధిక ఓట్లను తీసుకొని రావడం కూడా జరిగింది అక్కడి నుంచి. అందుకనే నేను ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లలో భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఒక్కరిని ఒక మహాశక్తిని వచ్చేటువంటి కాంగ్రెస్, బీజేపీ మరి బీఆర్ఎస్ పార్టీలను చిత్తుగా ఓడిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారని చెప్తున్నారు. మరి ఎన్నికల్లో మీకు బీసీ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నారా? నేను ముదిరాజు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని. మా ముదిరాజులు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఒక 30,000 మందికి పైగా మరి ఉండటం జరిగింది. భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ముదిరాజులు 2 లక్షల పైగానే ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ తోటి నేను చేసినటువంటి బీసీలందరి కార్యక్రమాల మీద, ఎస్సీ ఎస్సీ మైనార్టీలందరి కార్యక్రమాల మీద అందరితో అనుబంధాలున్నాయి. నేను తప్పకుండా గెలుస్తానని చెప్పేసి, నాకు మా వాళ్ళందరి మద్దతుతోటి నేను గెలుస్తానని చెప్పేసి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? దాని మీద మీకు అవగాహన ఉందా? నేను గత 15 ఏళ్లుగా నేను చేసేటువంటి పోరాటాలు ఏంటంటే ప్రజా సమస్యల మీదనే నేను పోరాటం చేస్తున్నా. విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే బట్టి రైలు రావాలని చెప్పేసి నేను 15 సంవత్సరాల కిందటనే బ్యానర్లు పెట్టుకొని నేను పోరాటాలు చేసిన. అనేక పత్రికలలో కూడా వచ్చింది. మరి ఈ రైళ్లు కూడా నేను సాధిస్తా. ఇంకొకటి, ప్రతి గ్రామంలో ఫ్లోరిన్ మన మంచినీటి కొరకు వాటర్ ప్లాంట్ నా ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తా. మళ్ళీ ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ ను ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు తీసుకొని అక్కడ జిమ్ములు కూడా ఏర్పాటు చేపించి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తా. ప్రతి గ్రామాన్ని నేను దత్తత తీసుకొని 7 నియోజకవర్గాలలో ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాల చుట్టూ మంచి వాతావరణం, మామిడి చెట్లు, చింత చెట్లు, అల్లనేరేడు చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, మేడి చెట్లు, వేప చెట్లను చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి పూల చెట్లతోటి ఆ నగరాన్ని, తాటి చెట్లు, మరి కొబ్బరి చెట్లు, ఈత చెట్లు అన్ని కూడా పెట్టించి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని ప్రపంచంలోని అతి సుందరవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే కాదు, మరి నన్ను ఆ గ్రామాలను మార్గదర్శకంగా తీసుకొని ప్రపంచంలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో నేను చెప్పిన పాలసీని తీసుకుపోయేటందుకు మరి నేను ముందరికి సాగిస్తాను తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, శ్రేయభిలాషులారా, ముఖ్యంగా నేనైతే భువనగిరి పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం ఏంటంటే అప్పులు లేని భారతదేశం కావాలి. అప్పులు లేని భారతదేశం కావాలనంటే నా దగ్గర పూర్తి ప్రొఫార్మా ఉంది. ప్రధానమంత్రి గారికి నేను నా ప్రొఫార్మాని ఇస్తా. ఇప్పటికే ప్రతి వ్యక్తి మీద లక్షల రూపాయలు అప్పులైనవి. ఇట్లనే అప్పులు చేసుకుంటూ పోతే 30 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ప్రజలు అడకెత్తుకుంటూ పోవాల్సి వస్తుంది. అప్పులు లేని భారతదేశం కోసం నేను ఇప్పుడు భువనగిరి పార్లమెంటుకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ప్రజలందరూ నాకు ఓట్లేసి గెలిపించాలని నేను వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. చివరిగా, మీరు భువనగిరి ఎంపీగా ఒకవేళ గెలుపొందితే ప్రధాన సమస్య ప్రజలది ఏ సమస్య మీరు పరిష్కరించే దిశగా పోరాడతారు? ఫస్ట్, భువనగిరిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కాకుండా తెలంగాణ రాష్ట్రం చుట్టూ ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేపిస్తా. నేను రాష్ట్రం చుట్టూ కూడా రైళ్లను ఏర్పాటు చేపిస్తా. దాని గురించి పోరాటం చేస్తా. నకరేకల్, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, హైదరాబాదు, యాదగిరిగుట్టలో మరి ఒక పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేపిస్తా. ఒక 500 ఎకరాలు కొనుగోలు చేపించి అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేపించి 30 రాష్ట్రాల నుంచి ప్రజలు యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకునే విధంగా కూడా నేను కృషి చేస్తా. ముఖ్యంగా దేశానికి 2వ రాజధానిగా యాదగిరిగుట్టను చేయాలని నేను ప్రపోజల్ చేస్తున్నా.
ఎందుకంటే ఒక పుణ్యక్షేత్రము, పర్యాటక క్షేత్రము మా యాదగిరిగుట్టను రెండో రాజధానిగా చేసేటందుకు ప్రధానమంత్రి గారికి కూడా నేను నా యొక్క ప్రొఫార్మాను కూడా ఇస్తా. ప్రజలందరికీ మంచి చేసేటానికి వస్తున్నా. 1,00,000 మంది జీవితాలలో నేను దీపాలు పెట్టాలని వస్తున్నా. వాళ్ళకి ఏదో ఒక రూపంగా నా తరపున, ప్రభుత్వం తరపున వచ్చేటువంటి నిధులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నాకు వచ్చేటువంటి అన్ని నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసి భారతదేశంలోనే అత్యంత సుందరవంతమైన నియోజకవర్గంగా మరి భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని నేను తీసుకుపోతానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ పరిస్థితి తమను పార్లమెంటు ఎంపీగా గెలుపొందిస్తే అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలనైతే కోరడం జరిగింది. కెమెరామెన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ, అమ్మ న్యూస్, నల్గొండ.